వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీనే. బట్ వెయిట్ మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం. డైలీ మనం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటే కొంచెం మోటివేషనల్‌గా అనిపిస్తది. అందుకే నేను డైలీ ఫస్ట్ థింగ్ చేసేది వెయిట్ చెక్ చేసుకోవడం. అండ్ నా వాటర్ కూడా 1 లీటర్ ఫినిష్ చేసుకుంటాను. 2-3 గ్లాసెస్ ప్లెయిన్ వాటర్ తీసుకుంటాను. అండ్ ఒక గ్లాస్ మార్నింగ్ డ్రింక్ తాగుతాను. సో, నాది 1 లీటర్ వాటర్ ఫినిష్ అయిపోతది. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత నా బ్రేక్‌ఫాస్ట్ తింటాను. 9:30-10 మధ్యలో తింటాను. సో, ఇక్కడ నేను పాన్ కేక్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటది. ఓట్స్ బనానా పాన్ కేక్. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఏం చేయాలో తెలియనప్పుడు హెల్తీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. జార్‌లో రోస్ట్ చేసుకున్న ఓట్స్, 2 బనానాస్, 2 ఎగ్స్, స్వీట్‌నెస్‌కి సరిపడా డేట్స్, కన్సిస్టెన్సీ కోసం కొంచెం పాలు. ఇది నేను క్వాంటిటీ ఇద్దరి కోసం చెప్పాను. చాలా క్విక్‌గా అయిపోతది. టేస్టీగా కూడా ఉంటది. కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. బాదం, పిస్తా, కొంచెం కాజు. ఫస్ట్ హెల్తీ ఫ్యాట్స్‌తో మన ఫాస్ట్ బ్రేక్ చేస్తే హెల్త్‌కి చాలా మంచిది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ చూసుకోవాల్సింది క్వాంటిటీ. సో, ఇక్కడ నేను ఒకటే తీసుకుంటున్నాను. చాలా ఫిల్లింగ్‌గా అనిపిస్తది. బికాజ్ మనం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా! సో, ఆకలి కూడా ఉండదు. ఇవన్నీ తింటూ కూడా వెయిట్ లాస్ చక్కగా అవ్వచ్చు. అండ్ వాటర్ కూడా మధ్యలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హైడ్రేటెడ్‌గా ఉండాలి ఈ సమ్మర్‌లో. అండ్ ఆల్సో వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతది కదా! అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన 1 అవర్‌కి జొన్న జావ తీసుకున్నాను. దీని ప్రిపరేషన్ అందరికీ తెలిసే ఉంటది కదా! జొన్న రవ్వని వాటర్‌లో కలపాలి. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. తర్వాత 1-2 అవర్స్ పక్కన పెట్టేయాలి. చల్లారాక మాత్రమే మజ్జిగ కలుపుకోవాలి. ఈ సమ్మర్‌లో నీరసం రాకుండా సూపర్ కూలెంట్‌లా వర్క్ అవుతది. ఒకసారి ట్రై చేయండి. నేను రోజు ఏదో ఒక జావ తాగుతూనే ఉంటాను. జొన్న జావ, సగ్గు బియ్యంతో జావ లేదా బార్లీతో జావ ఇలా తాగుతూ ఉంటాను. అండ్ ఆఫ్టర్ దట్ నా లంచ్ వచ్చేసి ఇలా కిన్వా పెట్టుకున్నాను. మనం ఏది తిన్నా క్వాంటిటీ మ్యాటర్స్ గైస్. సో, చిన్న కప్‌తో నేను ఇలా కిన్వా పెట్టుకున్నాను. అండ్ కొంచెం వడియాలు కూడా పెట్టుకున్నాను. నా దగ్గర క్యారెట్, కీర అయిపోయినాయి. సో, అవేం తీసుకోలేదు. అండ్ 1 బాయిల్డ్ ఎగ్, ఇంకా మామిడికాయ పప్పు. లంచ్ అయిపోయాక కొంచెం బటర్ మిల్క్ కూడా తాగుతాను. డైట్‌లో ఉన్నప్పుడు ముందు రోజే మనం ఏం తినాలి అని ప్లాన్ చేసుకుంటే దాని అకార్డింగ్‌గా మనం మంచిగా డైట్ ఫుడ్ తీసుకోవచ్చు. లేదా చీట్ మీల్స్ అయిపోతాయి. చాలా మంది డైట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఫుడ్ అస్సలు తినకుండా లిక్విడ్ డైట్స్ అని అలా క్రాష్ డైట్స్ చేయకూడదండి. హెల్త్ పాడైపోతది. అలా క్రాష్ డైట్స్ చేశాక వెయిట్ లూజ్ అయ్యాక తర్వాత మళ్ళీ జంక్ ఫుడ్ మీద అమాంతం పడిపోతారు. సో, ఎంత వెయిట్ లాస్ అయ్యారో దానికి డబుల్ గెయిన్ అయిపోతారు. ఎంత తినాలి, ఏం తినాలి, ఏ టైంకి తినాలి ఇవి చూసుకుంటే మాత్రం చిన్న చిన్న టిప్స్‌తో వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. ఎట్ ద సేమ్ టైం బాడీకి కూడా కొంచెం ఎక్సర్సైజ్ కావాలి గైస్. ఎక్సర్సైజ్ చేయలేకపోతే లైక్ చేయడం ఇష్టం లేకపోయినా బ్రిస్క్ వాకింగ్ అయినా చేయొచ్చు. లేదా మీకు నచ్చిన డాన్స్ అయినా చేసుకోండి. ఈవినింగ్ స్నాక్‌గా ఒక మీడియం సైజ్డ్ యాపిల్ తీసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ కిన్వా తీసుకున్నప్పుడే కొంచెం పక్కకు పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం కర్డ్ అండ్ తాలింపు వేసుకొని ఇలా దద్దోజనంలా చేసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బాగుంది కదా అని ఎక్కువ తినలేదు. ఈ చిన్న కప్‌తోనే తీసుకున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అంటే డెఫినెట్‌గా డిన్నర్ ఎర్లీగా చేసేయాలి. 7 లోపు ఫినిష్ చేసుకోవడానికి చూడండి. అందుకే మనం ముందే ఏం ఫుడ్ తినాలనేది ప్లాన్ చేసుకోవాలి. లేదా అప్పటికప్పుడు టైం లేట్ అయితది. లేదా ఏదో ఒకటి తినేద్దాంలే అని చీట్ మీల్స్ అవుతాయి. సో, డిన్నర్ ఫినిష్ అయిపోయాక 9-9:30 అప్పుడు తీసుకోవాల్సింది నైట్ డ్రింక్. నైట్ డ్రింక్ కంపల్సరీ తీసుకోవాలి. మెటబాలిజంని బూస్ట్ చేస్తది. ఇంకా నైట్ క్రేవింగ్స్ కొంతమందికి నైట్ తినాలనిపిస్తది కదా! సో, ఆ క్రేవింగ్స్ కూడా రెడ్యూస్ చేస్తది. ఇక్కడైతే నేను కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకున్నాను బాయిలింగ్ వాటర్‌లో. అండ్ 2 సిన్నమన్ స్టిక్స్ కూడా వేసుకున్నాను. దాల్చిన చెక్క, పసుపు, దాల్చిన చెక్క కూడా వెయిట్ లాస్‌లో చాలా హెల్ప్ అవుతది. మంచి డీటాక్స్ డ్రింక్‌లా హెల్ప్ అవుతది. అండ్ నైట్ కూడా స్ట్రెస్ లేకుండా మంచి స్లీప్ ఇవ్వడానికి ఈ నైట్ డ్రింక్ చాలా హెల్ప్ అవుతది. 7-8 అవర్స్ స్లీప్ ఉండి స్ట్రెస్ తీసుకోకుండా డే మొత్తం మంచిగా హైడ్రేటెడ్‌గా ఉండి డైట్ తీసుకొని అండ్ ఈ నైట్ డ్రింక్ కూడా తీసుకొని నెక్స్ట్ డే మీ వెయిట్ చెక్ చేసుకోండి. సర్ప్రైజ్ అయ్యే వెయిట్ డిఫరెన్స్ అయితే కంపల్సరీ చూస్తారు. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొన్ని మంచి కొత్త కొత్త రెసిపీస్ కూడా నా ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. Thanks for watching. Stay fit and happy.